నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భారత్ అమెరికా మధ్య వాణిజ్యం రెట్టింపు, ద్వైపాక్షిక సహకారంపై ట్రంప్ మోదీ నిర్ణయం. ప్రతీకార సుంకాల ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం, అందరికీ న్యాయం జరుగుతుందన్న అమెరికా అధ్యక్షుడు. వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్, విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలింపు. గుంటూరు జీజీహెచ్లో గులియన్ బారే సిండ్రోమ్ కేసులు, 5గురికి చికిత్స అందిస్తున్న వైద్యులు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు, ఆందోళనలు అవసరం లేదన్న నిపుణులు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. సత్యవర్ధన్ బెదిరించిన కేసులో వంశీతో పాటు మరో 2 నిందితులకు రిమాండ్ విధించడంతో వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. సత్యవర్ధన్ బెదిరించిన కేసులో వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. వైసీపీ హయాంలో అధికారం అండతో రెచ్చిపోయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేయగా న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీతో పాటు మరో 2 నిందితుల్ని పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ లో నాటకీయ పరిణామాల మధ్య వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ వ్యవహారంలో వంశీతో పాటు మరికొందరిపైన విజయవాడ పటమట స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా పోలీసు బృందం హైదరాబాద్ చేరుకుంది. రాయదుర్గంలో వంశీ నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్న పోలీసులు తెల్లవారుజామున వెళ్లి ఆయన ఇంటి తలుపు తట్టారు. కేసు వివరాలు వివరించి అరెస్టు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. అరెస్టు వారెంట్ చూపడంతో వెనక్కి తగ్గారు. దుస్తులు మార్చుకుని వస్తానని గదిలోకి వెళ్లిన వంశీ వైకాపా నేతలు, సన్నిహితులు, అనుకూల మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేస్తూ ఉండిపోయారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారని, వెంటనే తన ఇంటి వద్దకు రావాలని కోరారు. తన వాహనాన్ని అనుసరిస్తూ వచ్చి అవసరమైతే అడ్డుకోవాలని సూచించారు. సుమారు 40 నిమిషాల పాటు గదిలోనే ఉండిపోయిన వంశీని బయటకు రావాలని పదే పదే సూచించడంతో ఎట్టకేలకు బయటకొచ్చారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయన్ను అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించారు. కృష్ణలంక స్టేషన్లో పోలీసులపై మరోసారి వల్లభనేని వంశీ చిందులు తొక్కారు. తనపై కేసు పెట్టింది ఎవరో చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడీసీపీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8:30 వరకు వంశీని సుదీర్ఘంగా విచారించిన అనంతరం వంశీతో పాటు మరో 2 నిందితులకు వైద్య పరీక్షలు చేయించి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు సుదీర్ఘంగా విన్న అనంతరం న్యాయమూర్తి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ముగ్గురిని పోలీసులు విజయవాడ జైలుకు తరలించారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసును ఉపసంహరించుకోవాలని కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సత్యవర్ధన్ను వల్లభనేని వంశీ అనుచరులు బెదిరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 2023 ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరగ్గా అప్పుడు అక్కడే పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగానే వల్లభనేని వంశీతో పాటు ఇతరులపై కేసు నమోదైంది. ఇప్పుడు ఆ కేసు ఉపసంహరించుకోకపోతే చంపేస్తామని సత్యవర్ధన్ బెదిరించడమే కాక డబ్బులు ఆశ చూపారని పేర్కొన్నారు. కొమ్ముకొట్లు రామకృష్ణ వీర్రాజుతో పాటు వజ్రకుమార్ తరచూ వంశీ తరపున వచ్చి బెదిరిస్తున్నారని సత్యవర్ధన్ సోదరుడు తెలిపారు. వాళ్ల బెదిరింపులకు భయపడి సత్యవర్ధన్ను హైదరాబాద్ పంపివేశామన్నారు. ఈ నెల 7న సత్యవర్ధన్ ఇంటికి వచ్చారని, ఫిబ్రవరి 10న ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత మళ్లీ తిరిగి ఇంటికి రాలేదని ఆయన సోదరుడు పోలీసులకు తెలిపాడు. వంశీ అనుచరులు బెదిరింపులకు భయపడి వాళ్లు చెప్పినట్లు చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వంశీపై ఇప్పటికే 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ బెదిరింపుల నేపథ్యంలోనే వంశీని హైదరాబాద్లో అరెస్టు చేయడం జరిగిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
గుంటూరు జీజీహెచ్లో గులియన్ బారే సిండ్రోమ్ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు షాహిన్. గుంటూరు జీజీహెచ్లో జీబీఎస్ అంటే గులియన్ బ్యారే సిండ్రోమ్ సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు 7 చేరడం కలకలం రేపింది. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఈ జీబీఎస్ కేసుల రాక కూడా మొదలైన చెప్పాలి. శ్రీకాకుళం జిల్లాలో కొద్ది రోజుల క్రితం ఒకరు ఈ జీబీఎస్ కారణంగా కూడా మరణించిన పరిస్థితి. ఇప్పుడు గుంటూరు జీజీహెచ్ ఏదైతే రాష్ట్రంలో ప్రముఖ వైద్యశాలగా ఉంది ఈ జీజీహెచ్, ఇక్కడ 7 మంది బాధితులు ఆ లక్షణాలతో ఈ ఆసుపత్రిలో చేరారు. వారికి సంబంధించి ఇద్దరు నిన్న చికిత్స తీసుకొని వారందరూ కూడా క్షేమంగా కూడా ఇంటికి వెళ్ళారని చెప్పేసి కూడా జీజీహెచ్ సూపరింటెండెంట్ రమణ యశస్వి తెలిపారు. అయితే దీని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని, సకాలంలో గుర్తించి ఆసుపత్రికి తీసుకుని వస్తే వారిని ప్రాణాలతోనే వారందరూ కూడా సురక్షితంగా ఇంటికి కూడా వెళ్ళవచ్చని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. అందుకు సంబంధించినటువంటి చికిత్స కూడా ఉంది కాబట్టి ఎవరు కూడా దాని గురించి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి వైద్యులు చెబుతూ ఉన్నారు. ఈ జీబీఎస్ అనేది అంత తరచుగా వచ్చేటువంటి వ్యాధిగా చాలా తక్కువ మందికి మాత్రమే ఇది వస్తుంది. ఏడాదిలో 1,00,000 మందిలో ఇద్దరికి ఈ వ్యాధి సోకేటువంటి అవకాశం ఉందని చెప్పేసి జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి నివేదికలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి చాలా తక్కువ మందికి మాత్రం వస్తుంది. అంటే ఈ నరాలకు సంబంధించి నరాలన్నీ కూడా చచ్చిపడిపోవడం, కండరాలు పనిచేయకుండా పోవడం, కొంత రక్త ప్రసరణ వ్యవస్థలో కూడా కొంత ఆటంకాలు ఏర్పడి రక్తపోటు అనేది పెరుగుతుంది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన లక్షణాలు. అయితే దీన్ని ముందుగానే కూడా కొంత గుర్తించేటువంటి అవకాశాలను చెప్పి కూడా వైద్యులు చెబుతూ ఉన్నారు. ముందుగానే కొంత తరచుగా విరేచనలు కావడము, అలాగే గొంతు నొప్పి, గొంతు వాపు ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి. అలాంటి లక్షణాలు వచ్చినటువంటి వారు ఆ చేతులు అని కొంత బలహీనంగా కావడం, తిమ్మిర్లు రావడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో కొంత వైద్యులను సంప్రదిస్తే కొంత పరిస్థితి తీవ్ర రూపం దాటించే వరకు కూడా దాల్చకుండా ముందనే వారికి చికిత్స అందించేటువంటి అవకాశం ఉంది. 1 నెల 2 నెలల ముందు నుంచే అలాంటి లక్షణాలు మొదలవుతాయి. కాబట్టి తిమ్మిర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ విరోచనాలు, గొంతు నొప్పి లాంటివి. ఆ సమయంలో అప్రమత్తమైతే కనుక వ్యాధి ముదరక ముందే ఆసుపత్రిలో చికిత్స పొందితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పి కూడా చెప్తున్నారు. ఇప్పుడు జీజీహెచ్కు వచ్చినటువంటి వారు 7 మందిలో కూడా ఇద్దరు చికిత్స తీసుకుని వెళ్ళారు. వారిలో 8 ఏళ్ల పాప కూడా ఉందని చెప్పేసి వైద్యులు చెప్పారు. కాబట్టి చిన్నపిల్లలు కూడా ఈ వ్యాధి నుంచి ఇది వచ్చినప్పటికీ కూడా దాని నుంచి చికిత్స తీసుకొని కొంత బయటపడే అవకాశం ఉంది. అయితే దానికి ముందుగా గుర్తించడం, సకాలంలో సరైనటువంటి వైద్యం అందించడం అయితే చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీనికి సంబంధించి 4-5 విభాగాలకు సంబంధించినటువంటి వైద్యులు చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇది న్యూరాలజీ డిపార్ట్మెంట్ దీనిలో ప్రధానంగా, అంటే వాళ్ళు నాడీ సంబంధ వైద్యులు దీనిలో ప్రధానంగా భూమిక పోషిస్తారు. ఆ తర్వాత ఆర్థోపెడిక్స్ విభాగము, కార్డియాలజీ విభాగంతో పాటు జనరల్ ఫిజిషియన్ వైద్యులు కూడా ఇందులో చికిత్స అందించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. మొత్తం దీని లక్షణాలు చూసుకుంటే ఆ వచ్చినటువంటి తీవ్రతను బట్టి చూసుకుంటే ముందుగా ఆ చేతులు లేదా అరికాల నుంచి ఈ వ్యాధి లక్షణాలు మొదలై అవి చచ్చుబడిపోతాయి. అంటే ఆ నరాలన్నీ కూడా బలహీనమైపోయి నిస్తేజంగా తయారైన కారణంగా క్రమక్రమంగా ఆ చేతుల నుంచి శరీరానికి కూడా ఈ వ్యాధి సోకి ఆ మనిషి శరీరం అంతా కూడా నిస్తేజంగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ముందుగానే దీన్ని గుర్తించడం అయితే చాలా ముఖ్యము. అందుకు తగ్గట్టుగానే వైద్య విధానాలు కూడా కొంత ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చాయి. అయితే దీని నుంచి పూర్తిగా కోలుకోవడానికి మాత్రం కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దానికి నిరంతరం దానికి ఫిజియోథెరపీ కావచ్చు, ఇతర వైద్యం కావచ్చు, ఇన్ని కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. కాబట్టి ఆ దిశగా చికిత్స తీసుకుంటే కొంత ఈ జీబీఎస్ సిండ్రోమ్ నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి. మన రాష్ట్రంలో ఇప్పుడు శ్రీకాకుళం తర్వాత గుంటూరు జిల్లాలో ఈ వ్యాధి బయటపడిందని చెప్పాలి. దీనికి సంబంధించి గుంటూరు జీజీహెచ్ అనేది మన రాష్ట్రంలో ఒక ప్రముఖ ఆసుపత్రి కాబట్టి ఇక్కడ వైద్యం అందుబాటులో ఉంది. కాబట్టి ఇతర జిల్లాల నుంచి కూడా కొంతమంది రోగులు వచ్చి ఆ లక్షణాలతో ఇక్కడ చేరారు. ఇప్పుడు చేరినటువంటి 7 మంది కూడా గుంటూరు జిల్లాతో పాటుగా పొరుగు జిల్లాల ప్రకాశం, అలాగే కృష్ణా జిల్లా నుంచి కూడా వచ్చినట్టుగా కూడా వైద్యులు చెబుతున్నారు. అయితే వారు సకాలంలో వైద్యం తీసుకున్నందువల్ల ఇద్దరు ఇప్పటికే ఇంటికి వెళ్ళారు. కొన్నిసార్లు ఈ వైద్యం సరిగా అందకపోయినా, లేకపోతే దాన్ని గుర్తించడంలో ఆలస్యమైన ప్రాణాపాయం కూడా ఉంటుందని చెప్పేసి వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొన్నిసార్లు వీరికి వెంటిలేటర్ పైన కూడా చికిత్స అందించాల్సినటువంటి అవసరం ఉంది. కొంత ఆలస్యంగా వచ్చినటువంటి ఒక పేషెంట్కి ఇప్పుడు జీజీహెచ్లో ఒకరు వెంటిలేటర్ పైన, మరొకరు ఐసీయూలో ఉన్నారు. మరో 3 మాత్రం సాధారణ వార్డులోనే చికిత్స పొందుతున్నారు. ఇద్దరు సాధారణ వార్డులో చికిత్స పొంది ఇప్పటికే నిన్ననే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయినట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. అంటే ఆ తీవ్రతను ముందుగా గుర్తించి, ఆ వ్యాధి లక్షణాలను గుర్తించి
సరైన వైద్యం తీసుకుంటే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉండవనేది అయితే వైద్యులు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆ దిశగా కొంత అప్రమత్తంగా కూడా ప్రజలు కూడా దీనిపైన అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి కూడా వైద్యులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే జీజీహెచ్లో 5 మంది వైద్యులు ఉన్నారు. వారి పరిస్థితి నిలకడగానే ఉందంటే అయితే ఐసీయూలో ఉన్నటువంటి వ్యక్తి సంబంధించి కావచ్చు, లేకపోతే వెంటిలేటర్ పైన ఉన్నటువంటి ఐసీయూలో వ్యక్తి పరిస్థితి నిలకడగా ఉంది. వెంటిలేటర్ పైన ఉన్నటువంటి వ్యక్తి పరిస్థితి కొంత 1-2 రోజుల్లో ఖచ్చితంగా చెప్పగలుగుతామని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. వాళ్ళకి అవసరమైన చికిత్స అంతా కూడా జీజీహెచ్ వైద్యులు వివిధ విభాగాలకు చెందిన వైద్యులు అందిస్తున్నట్టుగా సూపరింటెండెంట్ రమణ ఎస్ఎస్పీ కొద్దిసేపు క్రితం మనకు ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు. కాబట్టి ఎలాంటి ఆందోళన అవసరం లేదు. దానికి సంబంధించి చికిత్స ఉంది కాబట్టి కొంత ముందుగా గుర్తించడం ఒక్కటే దీనికి సరైన మార్గం అని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ కేశవ్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. సుంకాలు, వలసలు, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం తదితర కీలక అంశాలపై ప్రధానంగా చర్చించారు. అనేక వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు ట్రంప్ వివరించారు. అమెరికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సమావేశమయ్యారు. ఓవల్ ఆఫీసులో జరిగిన ఈ భేటీలో విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్వేత సౌధంలోకి అడుగుపెట్టిన మోదీని ట్రంప్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. వి మిస్ యూ ఎలాట్ అంటూ ఆలింగనం చేసుకున్నారు. అనంతరం ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రెండోసారి వైట్ హౌస్ లోకి అడుగుపెట్టిన ట్రంప్నకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అభినందనలు తెలియజేస్తున్నట్లు మోదీ తెలిపారు. ట్రంప్ అనే పేరు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే వ్యాఖ్య విడదీయలేనివని మోదీ వివరించారు. అలాగే 140 కోట్ల మంది భారతీయుల్ని కూడా 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలనే సంకల్పం ఉందని మోదీ తెలిపారు. ట్రంప్ హయాంలో ఇరు దేశాల మధ్య మంచి సత్సంబంధాలు ఉంటాయని ఆకాంక్షించిన మోదీ అహ్మదాబాద్, హ్యూస్టన్లలో నిర్వహించిన నమస్తే ట్రంప్, హౌడీ మోడీ ర్యాలీల గురించి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చర్చించుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రాచీన ప్రజాస్వామ్య దేశమైన అమెరికా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్లు కలిస్తే 1-1-11 అవుతుందని మోదీ చెప్పారు. विश्व का सबसे पुराना लोकतंत्र भारत, विशाल लोकतंत्र, और इसलिए हम दोनों का मिलने का मतलब 1+1 2 नहीं, 1 और 1 11 होता है, और ये 11 की शक्ति, वो ताकत विश्व के कल्याण के भी काम आएगी। मैं राष्ट्रपति ट्रंप का, मेरे एक अच्छे मित्र का हृदय से आभार व्यक्त करता हूं कि हम फिर से एक बार प्रगति की राह पर नई ऊंचाइयों को छूने के लिए चल पड़ेंगे. ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడిన ప్రధాని మోదీ ఇది యుద్ధాల యుగం కాదని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చెప్పినట్లు వివరించారు. సమస్యల పరిష్కారం యుద్ధ క్షేత్రంలో దొరకదని, సంప్రదింపులతోనే సాధ్యమవుతుందని పుతిన్ కు చెప్పినట్టు వెల్లడించారు. భారత్ తటస్థ దేశమని అంతా అనుకుంటారని, ఆ అభిప్రాయం సరికాదన్నారు. భారత్ ప్రపంచ శాంతి వైపు నిలబడి ఉంటుందని వివరించారు. दुनिया का एक सोच रही है कि भारत न्यूट्रल नहीं है, और भारत का पक्ष है शांति. हम पहले दिन से ही, और मैंने राष्ट्रपति पुतिन को उनकी मौजूदगी में कहा था कि ये समय युद्ध का नहीं, और मेरा एक कन्विक्शन है कि समस्याओं का समाधान युद्ध के मैदानों में नहीं निकलता है, वो टेबल पर चर्चा करके ही निकलता है. అనంతరం మాట్లాడిన ట్రంప్ మోదీని గ్రేట్ లీడర్ అంటూ ప్రశంసించారు. అమెరికా, భారత్తో పాటు తనకు మోదీకి మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని ట్రంప్ చెప్పారు. ఇరు దేశాల మధ్య మంచి ఐకమత్యం ఉందని వ్యాఖ్యానించారు. I think more than anything else will be the unity. We have great unity. We have great friendship, he and I and our countries. And I think it's only going to get closer. But it's very important that we remain united as countries. We're friends and we're going to stay that way. వాణిజ్యం విషయంలో భారత్తో కఠినంగా వ్యవహరిస్తే చైనాతో ఎలా పోరాడతారని విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిచ్చారు. తాము ఎవరినైనా ఓడించే గొప్ప స్థితిలో ఉన్నామన్నారు. అయితే తాము ఎవరిని ఓడించాలి అనుకోవడం లేదని ట్రంప్ సమాధానమిచ్చారు. కేవలం అమెరికన్ ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నామన్నారు. 4 ఏళ్లు తాను మంచి పాలన అందిస్తే బైడెన్ భయంకర పాలనతో ఆటంకం ఏర్పడిందని ఆక్షేపించారు. ఇప్పుడు మళ్లీ మునుపటి కంటే చాలా బలంగా లేదా వేగంగా ముందుకు సాగుతామని ట్రంప్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్లో శాంతిని నెలకొల్పే ప్రణాళికలో భారత్ పాత్రపై మాట్లాడిన ట్రంప్ తాము బాగా కలిసిపోయి పనిచేస్తున్నట్లు వివరించారు. అలాగే 2 దేశాలు రికార్డు స్థాయిలో వ్యాపారం చేయబోతాయని అనుకుంటున్నట్లు ట్రంప్ చెప్పారు. సమీప భవిష్యత్తులో భారత్, అమెరికాలో అనేక పెద్ద వాణిజ్య ఒప్పందాల్ని ప్రకటించబోతున్నాయని వెల్లడించారు.
భారత్ అమెరికా కోసం కొన్ని అద్భుతమైన వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నామని చెప్పారు. భారత్ అమెరికా మధ్య వాణిజ్యాన్ని 2030 వరకు రెట్టింపు చేసే దిశలో ముందుకు సాగుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అమెరికన్లకు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ సంకల్పం ఉన్నట్లే భారతీయులకు వికసిత భారత్ సంకల్పం ఉందన్నారు. ఓవల్ ఆఫీసులో ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ, ట్రంప్ సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. రెండు దేశాలకు పరస్పరం ప్రయోజనం చేకూర్చే వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయడంపై పనిచేస్తున్నట్లు చెప్పారు. భారత్ ఇంధన భద్రత కోసం చమురు గ్యాస్ వాణిజ్యాలను బలోపేతం చేస్తామని మోదీ వివరించారు. ఇంధన మౌలిక సదుపాయాలు, అణుశక్తి, చిన్న మాడ్యులర్ రియాక్టర్ల రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంచుకోవడంపై అమెరికా, భారత్ దృష్టి సారించినట్లు వెల్లడించారు. భారత రక్షణ వ్యవస్థలో అమెరికా కీలక పాత్ర పోషిస్తోందన్న మోదీ వ్యూహాత్మక, విశ్వసనీయ భాగస్వాములుగా ఉన్నట్లు చెప్పారు. సాంకేతిక బదిలీ దిశలో చురుకుగా ముందుకు సాగుతున్నామన్నారు. ఇరు దేశాలు ఉగ్రవాదంపై పోరాటం చేస్తున్నట్లు మోదీ తెలిపారు. ఉక్రెయిన్, రష్యాతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయన్న మోదీ సమస్యలకు పరిష్కారం చర్చలతోనే తప్ప యుద్ధరంగంలో కాదని స్పష్టం చేశారు. అక్రమ వలసలకు భారత్ వ్యతిరేకమని, అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారతీయులను స్వదేశానికి తీసుకెళ్తామని ప్రధాని మోదీ తెలిపారు. जो लोग दूसरे देशों में होते हैं उनको वहां रहने का कोई कानूनी अधिकार तो है नहीं. जहां तक भारत और अमेरिका का सवाल है, हमने हमेशा कहा है कि जो वेरीफाइड होगा, जो सच्चे अर्थ में भारत का ही नागरिक होगा, वो अगर अमेरिका में गैर कानूनी तरीके से रहता है तो उसको वापस लेने के लिए भारत तैयार है. लेकिन बात हमारे लिए वहां से रुकती नहीं है. ये सामान्य परिवारों के बच्चे होते हैं, उनको बड़े बड़े सपने दिखाए जाते हैं और उनको ज्यादातर ऐसे होते हैं उनको गुमराह करके लाया जाता है. और इसलिए ये ह्यूमन ट्रैफिकिंग में जुड़े हुए पूरे इकोसिस्टम पर हमने वार करना चाहिए. భారత్కు చమురు, సహజ వాయువులను భారీగా ఎగుమతి చేయాలని నిర్ణయించుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివరించారు. భారత్కు చమురు, సహజ వాయువు సరఫరాలో అగ్రస్థానంలో ఉండాలని ఆశిస్తూ ఇంధన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపారు. అమెరికా అణు సాంకేతికతను స్వాగతించడానికి భారత్ చట్టాలను సంస్కరిస్తోందన్నారు. ఇప్పటి నుంచి భారత్కు తమ సైనిక ఉత్పత్తుల్ని అనేక బిలియన్ డాలర్లకు పెంచుతామని, F-35 స్టెల్త్ ఫైటర్లను అందించడానికి మార్గం సుగమం చేస్తున్నామని ట్రంప్ పేర్కొన్నారు. ఇండో పసిఫిక్లో శాంతి, స్థిరత్వాన్ని నిర్ధారించేందుకు కలిసి పనిచేస్తామన్నారు. భారత్, మధ్యప్రాచ్యం, యూరప్ ఆర్థిక కారిడార్, ఇజ్రాయెల్, యుఏఈ, యుఎస్ ఆర్థిక కారిడార్ల కోసం కలిసి పనిచేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. బైడెన్ హయాంలో భారత్, అమెరికా సంబంధాలు బాగుండేవి కావన్న ట్రంప్ 2008 ముంబై దాడులతో సంబంధం ఉన్న ఉగ్రవాది తహవుర్ రానాను భారత్కు అప్పగిస్తున్నట్లు వివరించారు. చైనాతో చాలా మంచి సంబంధాలు ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పిన ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిష్కారానికి చైనా కూడా కీలక పాత్ర పోషించగలదని నమ్ముతున్నట్లు వెల్లడించారు. చైనా, భారత్, రష్యా, అమెరికాలు కలిసి ఉండగలవని ఆశిస్తున్నారని తెలిపారు. అణ్వాయుధ నిరాయుధీకరణపై చర్చలు జరుపుతామని వివరించారు. I also reached an important agreement on energy that will restore the United States as a leading supplier of oil and gas to India. It will be hopefully their number one supplier in the groundbreaking development for U.S. nuclear industry. India is also reforming its laws to welcome U.S. nuclear technology, which is at the highest level, into the Indian market. ప్రధాని మోదీని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పొగడ్తలతో ముంచెత్తారు. ద్వైపాక్షిక చర్చల అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్లో సంప్రదింపులు చేయటంలో దిట్ట అని కొనియాడారు. I think more than anything else will be the unity. We have great unity. We have great friendship, he and I and our countries. And I think it's only going to get closer. But it's very important that we remain united as countries. We're friends and we're going to stay that way. 2 రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశానికి బయలుదేరారు. ట్రంప్ ప్రభుత్వంలోని పలువురు ప్రతినిధులు ప్రధాని మోదీకి వీడ్కోలు పలికారు. ఈ నెల 12, 13 తేదీల్లో అమెరికాలో ప్రధాని పర్యటించారు. అగ్రరాజ్యంలో ప్రధానికి ట్రంప్ సర్కారు మంచి ఆతిథ్యాన్ని ఇచ్చింది. ఈ పర్యటనలో భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక బంధాలు మరింత బలపడేలా 2 దేశాల నేతలు వాణిజ్యం, రక్షణ, సాంకేతికత సహా కీలక రంగాలపై చర్చలు జరిపారు. అమెరికా పర్యటనకు ముందు ఈ నెల 10, 11వ తేదీల్లో ఫ్రాన్స్లో ప్రధాని పర్యటించారు. ప్యారిస్ వేదికగా జరిగిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాక్షన్ కమిటీ సమావేశానికి సహా అధ్యక్షుడిగా వ్యవహరించారు.
కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతోందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కేవలం 8 నెలల్లోనే నెల్లూరు రూరల్లో 200 కోట్ల రూపాయల పనులు చేపట్టినట్లు వివరించారు. మిగిలిన 4 ఏళ్లలో సుమారు 1000 కోట్ల విలువైన పనులు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. పొట్టేపాలెం వద్ద బ్రిడ్జి నిర్మాణం, నెల్లూరు మెడికోవర్ వద్ద పైవంతెర నిర్మాణానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మొత్తం 191 కోట్లు. కొన్ని పనులు పూర్తయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్ దశలో ఉన్నాయి. ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 191 కోట్ల రూపాయలతో ఈ అభివృద్ధి పనులు ఈరోజు సాగుతున్నాయి, సాగబోతున్నాయంటే అందుకు కారణం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు, వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మొత్తం కూడా తెలియజేస్తూ ఉన్నా. రాష్ట్రంలో క్రీడాకారులకు కనీసం 4 క్రికెట్ స్టేడియాలైనా నిర్మించాల్సిన అవసరం ఉంటుందని బీసీసీఐ మాజీ ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ సంస్థ నిర్వహించిన సౌత్ జోన్ క్రికెట్ ఫైనల్ పోటీలకు గోకరాజు గంగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫైనల్ మ్యాచ్లో కేరళను 40 పరుగుల తేడాతో ఓడించి కర్ణాటక జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు గోకరాజు గంగరాజు ట్రోఫీ అందజేశారు. కూటమి ప్రభుత్వం క్రికెట్ను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. అమరావతిలో ఒక మంచి స్టేడియం ఉండాలన్న ఉద్దేశంతో నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ స్థాయికి వచ్చింది. తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఎవరూ ఇంట్రెస్ట్ తీసుకోలేదు. దాంతో మిగతా వ్యవహారాల్లాగా ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందలేదు, అలాగే ఈ గ్రౌండ్ కూడా జరగలేదు. కానీ కొత్త బాడీ వచ్చింది. తప్పకుండా వాళ్ళు ఈ గ్రౌండ్ని చాలా తొందరగా దీన్ని ఒక స్థాయికి తీసుకొస్తే తప్పకుండా మనం మ్యాచెస్ వైజాగ్లో ఇక్కడ కూడా ఆడటానికి అవకాశం ఉంటుంది. కొత్త కమిటీ వారు ఒక బ్రహ్మాండమైన స్టేడియం విశాఖపట్నంలో కడదామని ప్లాన్ చేస్తున్నారు. అది వస్తే మన రాష్ట్రానికి ఇంకా చాలా బాగుంటుందని భావిస్తున్నాను. ఇంకేంటంటే మన మ్యాచెస్ లిమిటెడ్, 2 గ్రౌండ్లు ఉన్నాయి. అందుకంటే కట్టబోయే గ్రౌండ్ క్రికెట్కే కాకుండా అన్ని స్పోర్ట్స్కి కూడా ప్లాన్ చేస్తున్నారు. భారతదేశంలోనే పెద్ద గ్రౌండ్గా ఉండాలనే ఉద్దేశంతో మన క్రికెట్ నాని గారు ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో వారు సంకల్పిస్తున్నారు.